అధికారులు చేయాల్సిన పనులను వాయిదా వేయకుండా ఏ రోజు పనులను ఆ రోజే పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సత్తెనపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మరియు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఖానాపూర్ పరిసరాల్లో పేదలకు సొంతింటి స్థలం లేదని సమగ్రంగా భూ సర్వే చేసి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేటప్పుడు అందరికీ ఒకే చోట కాకుండా ముస్లింలకు ప్రత్యేకంగా ఒకే బ్లాక్ లో ఇచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి అన్నారు. ఇచ్చే క్రమంలో ఆ పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ ఉన్నాయి. ఆ రోజు ఇచ్చే క్రమంలో చాలా మంది ఎవరికి వాళ్ళు ఇస్తే బాగుంటుండే. ఏం చేశారు? మైనార్టీలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ అందరికీ పంపించారు. దానివల్ల కొంత ఇబ్బందులు అయితే ఈరోజు మనం సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు ముస్లింలు ఒక రకమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు, హిందువులు ఒక రకమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ రకంగా కూడా వాళ్ళ ఒకే క్యాంపస్ పెట్టడం వల్ల అక్కడ గొడవలు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక ముస్లింలకు కంపార్ట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా మిగతా వాళ్ళకు ఇంకో కంపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆ రకంగా సపరేట్ కంపార్ట్మెంట్ చేయడం వల్ల మరి వాళ్ళకు కూడా ఇబ్బందులు కాకుండా ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇష్టారీతిగా పంపించేయడం జరిగింది. వాస్తవం ఒక 4 బ్లాక్లు ఉన్నాయి. ఒక బ్లాక్ అందరికీ కూడా కేవలం ముస్లింలనే పెట్టాలి. మిగతా ఎట్లా పంపిణీ చేస్తే అభ్యంతరం ఏమి ఉండదు. మీరు ఏదైతే సర్వే చేస్తారో ఎంతవరకు ఖానాపూర్లో భూమి ఉంది, దానికి మనం తప్పకుండా హద్దులు గుర్తించి ఆ హద్దుల లోపల ఎవరైనా ఉంటే వాటన్నిటి కూడా మనం బయటకు తీసుకురావాలి.